ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గ్రామంలో అయితే ఈ ఆలయం అయితే ఉంది. ఈరోజు మనం ఈ ఆలయం చరిత్ర గురించి, ఈ ఆలయంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి మహిమల గురించి మనమైతే ఈరోజు తెలుసుకోబోతున్నాం. వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, అక్కడ ఏముంది, ఎలా ఉంటుంది, ఆలయంలో ఎలా ఉంటుంది, అక్కడ వాతావరణం ఎలా ఉంది, ఇవన్నీ మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. పదండి చూద్దాం. ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం మానవ శరీరం వల్లే ఒళ్ళంతా రోమాలతో ముట్టుకుంటే మెత్తగా ఈ విగ్రహం అయితే ఈ క్షేత్రముకు క్షేత్ర శక్తిగా అష్టాదశ భుజశక్తి ఉన్నది. దీనినే గుట్ట దైతగా పిలుచుకుంటారు. మనం ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఆవరణలోకి అడుగుపెట్టగానే మనకి ఇక్కడ దైత్య అమ్మవారు అయితే దర్శనమిస్తారు. కానీ భక్తులు ముందుగా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతే తిరిగి భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని మొక్కులు అనేది సమర్పిస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్లో తప్పకుండా ఈ అమ్మవారు అయితే ఉంటారు. దైత్య అమ్మవారు, గట్టు దైత్య అమ్మవారు అని చెప్పి అయితే చెప్తూ ఉంటారు. ఇక్కడి స్థల పురాణం చెప్తుంది ఏమిటంటే, పౌరాణిక గాథలను అనుసరించి రావణుడు తన సోదరు శూర్పణఖకు భరణంగా పసుపు కుంకుమల కింద ఇచ్చినదే ఈ ఏమాచల దండకారణ్యం అని ఇక్కడి స్థల పురాణం చెప్తుంది. ఈ క్షేత్రంలో సదా సకల వ్యాధుల నివారణ కలిగించు రాణి రుద్రమాదేవి చేత పేరుగాంచిన చింతామణి నామకరణం చేసిన జలపాతము గలదు. రాణి రుద్రమాదేవి గారు ఈ జలపాతానికి చింతామణి అని నామకరణం చేశారని ఇక్కడి స్థల పురాణం అయితే చెప్తుంది.
ఇదే చింతామణి జలపాతం. ఇక్కడ 365 రోజులు వాటర్ వస్తూనే ఉంటాయి. ఈ వాటర్ స్వామివారి పాదాల దగ్గర నుండి ఈ వాటర్ వస్తూ ఉంటాయని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ జలపాతంలో నీళ్లు కూడా పెరుగుతూ ఉంటాయని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. ఇక్కడి చింతామణి తీర్థము స్వీకరించుట వలన అనేక దీర్ఘకాలిక వ్యాధులు నివారింపబడతాయని చెప్పి ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది. ఇక్కడి స్థల పురాణం చెప్తుంది ఏమిటంటే స్వామివారికి 2 భార్యలు, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అని 2 భార్యలు ఉన్నారు. ఇంకో విషయం ఏమిటంటే అక్కదార, చెల్లదార అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడే ముడుపులమ్మ తల్లి, ముడుపుల మర్రి అని పిలుచుకునే పంచవృక్షం ఉంది. భక్తులు తమ కోరికలు తీరాలని చెప్పి ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు. ఈ క్షేత్రంలో భక్తులు తలనీలాలు తీయించుకుంటారు, ఇంకా పుట్టు వెంట్రుకలు కూడా తీయించుకుంటారు. ఇక్కడ ఇదే స్వామివారి కళ్యాణ కట్ట తలనీలాలు తీయు స్థలం. ఈ ప్రాంతంలోనే 14,000 రాక్షస సైన్యములతో కరదూషణాదులు శ్రీరామునిచే నేలమట్టమైనారని రామాయణ గాథ తెలుపుతున్నది. దీనినే రాక్షస గుళ్ళు అని పిలుచుకుంటున్నారు. శ్రీ ఏమాచల లక్ష్మీ నరసింహస్వామి అని ఈ నామం రావడానికి గల కారణం ఇక్కడి స్థల పురాణం చెప్తుంది ఏమిటంటే శ్రీ ఏమాచల క్షేత్రమునందు పద్మనాభ ఋషి తపస్సు చేయడం చేత ఈ క్షేత్రమునకు శ్రీ ఏమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రముగా పేరు వచ్చిందని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. నరసింహస్వామి దేవాలయం ముందడైతే ఉన్నాం. మనమైతే లోపలికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని అక్కడ ఎలా ఉందో చూద్దాం. గోదావరి నది ప్రదక్షిణలో భాగంగా పలానా గుహలో నేనున్నానని గుర్తులు తెచ్చారు. ఆ గుర్తుల మేరకి కొండందరినీ కూడా తొలగిస్తూ ఆ ప్రదేశానికి ఇలా పంచకింద మానవ దేహంతో మనకి దెబ్బ తగిలితే ఎలా అయితే రక్తం కాలుతుందో స్వామి కూడా కేవలం శవం కాలుస్తారు. ఆ కార్యక్రమానికి పసుపు చంద్రం పెట్టి స్వామివారు స్వయంభూగా వెలిసిన ఈ స్థలంలో స్వామివారిని వెలికి తీసే సమయంలో పునపాలతో పోతుండగా నాభి గాయం కావడంతో అప్పటి నుండి నాభికా నుంచి ద్రవం రావటం జరుగుతుందని పూజారి గారు వివరిస్తున్నారు. స్వామివారి నామాలు నేత్రాలు, నోరు, స్వామివారి దివ్య స్వరూపం దర్శించుకోండి. స్వామివారి శరీరం మెత్తగా ఉందని చూపించడానికి పువ్వుతో ఒత్తి మరీ చూపిస్తున్నారు పూజారి గారు. చూడండి.
పువ్వు శరీరంలోకి వెళ్ళి బయటికి వస్తున్న అద్భుత దృశ్యం. జై లక్ష్మీ నరసింహస్వామి. స్వామివారి నాభి నుండి ద్రవం కారుతున్న దృశ్యం. స్వామివారి దర్శనం తర్వాత మాటలు ఆగిపోతాయి. హృదయం మాత్రం దేవుని పాదాల వద్ద ఇలా కూర్చొని ఉండిపోతుంది. ఇంకో విషయం ఏమిటంటే, సుమారు ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఇంకో లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం అయితే ఉంది. అక్కడ స్వామివారి పాదముద్రలతో సహా ఆధారాలున్నాయి. ఇప్పటి వరకు ఎవరూ చెప్పిన చరిత్రను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు నేను తీసుకువస్తాను. శ్రీ ఏమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి ప్రతి ఒక్కరూ చెప్పేది ఇక్కడ స్థల పురాణం ఆధారంగా ఇక్కడి వరకే చెప్తారు. కానీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడికి రాకముందు ఎక్కడ ఉండేవారు, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అనేది ఎవరికీ తెలియదు. నెక్స్ట్ వీడియోలో లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడికి రాగల కారణాలు, మీకు ఎలా వచ్చారన్నది ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. తప్పకుండా పూర్తి వివరాలతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా.